వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ టైటిల్ ఒకటి కాయిన్ చేసాం మనం. అనిల్ యాదవ్ గాయబయ్యాడా, అనిల్ కుమార్ యాదవ్ యాక్చువల్గా అయినా గాయబయ్యాడా అంటే ఎందుకు ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చిందంటే దానికి కారణం ఉంది. ఆ కారణాన్ని మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. గతంలో మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ వైసీపీ నుంచి ఎవరైతే చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ వచ్చారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం అది అసెంబ్లీనా, లేకపోతే అది బయట, లేకపోతే అది మీడియా మీటా, లేకపోతే ప్రెస్ మీట్, ఇలాంటివి ఏవి చూడకుండా వాళ్ళు అంత స్థాయిలో రెచ్చిపోయారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రజలు గర్వభంగం చేశారు. వాళ్ళంతా కూడా ఈ రోజున ఓటమి పాలవడం ఒక ఎత్తు అయితే, చాలా స్థాయిలో వాళ్ళ అపోనెంట్స్ మెజారిటీలు సాధించడం, 50,000, 40,000, 50,000 మెజారిటీలు సాధించి వాళ్ళ అపోనెంట్స్ గెలవడం అనేది మాత్రం ఒక ఎత్తు అని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ వీళ్ళు తమ ప్రత్యర్థులకి కనీసం సరిసమాన దూరంలో కూడా లేరు, ఈడ్చి పాతాళంలోకి పడేశారు జనవేళని. అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి ప్రొవోక్ చేస్తే మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పి మాట్లాడుతూ ఈరోజు ఆయన ఓటమికి, ఆ పార్టీ ఓటమికి కూడా కారణమయ్యారంటే అతిశయోక్తి కాదు. ఈరోజు చూస్తే ఒక కాస్ మహేష్ రెడ్డి లాంటి వాళ్ళు, ఎవరైతే ఒక బొత్స లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా తమ పార్టీ నుంచి బూతులు మాట్లాడినందువల్లే, తమ పార్టీ నుంచి హ్యూమిలేట్ చేసినందువల్లే చంద్రబాబు నాయుడిని అనుకొని ఈ స్థాయిలో మేము ఓటమిని ఎదుర్కొన్నామంటూ కూడా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. ఏదైతే ఈ రోజున మేము విధ్వంసం చేసినందుకే మేము ప్రతిపక్షంలో ఉన్నాం అంటూ గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇలా చూస్తే అలాంటి ఆ పిడికడ మంది ఫైర్ బ్రాండ్సే ఉన్నారు. అయితే వాళ్ళకి వైసీపీ నుంచి ఒక ఫైర్ బ్రాండ్ ఎక్స్పోజర్ వచ్చింది. యాక్చువల్గా ఫైర్ బ్రాండ్స్ అంటే రాజకీయాల్లో అటు సబ్జెక్ట్ మీదో, అటు అసెంబ్లీలో కానీ, ఇటు బయట కానీ ప్రజల సమస్యల మీద చాలా అగ్రెసివ్గా వెళ్ళే వాళ్ళని, లైక్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ఒక ఫైర్ బ్రాండ్స్ అంటూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం వైసీపీ నుంచి ఫైర్ బ్రాండ్స్గా పేరు తెచ్చుకున్నారు, కేవలం బూతులు తిట్టేవాళ్ళుగా. సో అలా జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం వీళ్ళు చేసిన పనులన్నీ కూడా వీళ్ళు నిజంగానే ఈ రోజున అట్టడుగు స్థాయికి తీసుకెళ్ళాయి. వీళ్ళ భవిష్యత్తు ఏంటో తెలియని ఒక డైలమాలో ఉన్నారు ఈ రోజున. అలాంటి వాళ్ళలో అనిల్ కుమార్ యాదవ్ ముందు ఉంటారు. అనిల్ కుమార్ యాదవ్ గురించి మనం చెప్పుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తన తండ్రి మరణం తర్వాత పార్టీ పెట్టారో ఆయన అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డితో అసోసియేట్ అయ్యారు. ఒక ఏజ్ తక్కువ, ఆయన చాలా యువకుడు, చాలా నిజంగానే అగ్రెసివ్గా ఉంటారు పర్సనల్గా. తనకంటూ ఒక ఇండివిజువల్గా ఒక ఫ్యాన్ బేస్ కూడా ఉంది నెల్లూరులో. అలా అప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. నారాయణ లాంటి ఒక సుదీర్ఘ ఏదైతే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న ఒక నేతని, పారిశ్రామికవేత్తగా సక్సెస్ అయిన నేతని కూడా ఓడించి ఆ రోజున అనిల్ యాదవ్ ఎమ్మెల్యే కావడం జరిగింది. ఆ క్రమంలోనే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కొన్ని ఇష్యూస్ మీద ఆయన మాట్లాడిన తీరు కానీ, సబ్జెక్ట్ లేకపోయినా ఆయన హడావిడి చేసే విధానం కానీ, ఆయనకైతే ఒక సోషల్ మీడియాలో ఒక ఎక్స్పోజర్ వచ్చింది. ఈ క్రమంలోనే అనిల్ 2019లో కూడా మరోసారి అక్కడి నుంచి టికెట్ తీసుకున్నారు. నారాయణ చేతిలోనే ఓడిపోయారు. ఆయన 14లో నారాయణ ఈయన చేతిలో ఓడిపోయారు, 19లో. అండ్ దాన్ని 14లో చూసినట్లయితే అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఆ రోజు ఎమ్మెల్యేగానే గెలిచారు. దాన్ని నారాయణ అక్కడి నుంచి పోటీ చేయలేదు. అలాంటి ఒక మంత్రిగా కూడా పనిచేశారు, ఎమ్మెల్సీ మంత్రి అయ్యారు నారాయణ. అలాంటి మంత్రిని ఓడించిన చరిత్ర అయితే ఈయనకు ఉందని చెప్పుకోవాలి 19 ఎన్నికల్లో. అయితే ఇక 19 నుంచి అదేవిధంగా ఎస్పెషల్లీ 24 వరకు అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరించిన తీరు ఒక ఎత్తు. ఎందుకంటే అప్పుడు లోకేష్ ఎమ్మెల్సీగా ఉన్నారు. తాను ఓడిపోయినప్పటికీ మంగళగిరి నుంచి ఎమ్మెల్సీగా ఆల్మోస్ట్ 3 ఏళ్ళు ఆయన స్వచ్ఛన అయ్యారు. వాయిస్ వినిపిస్తూ వచ్చారు ఆయన కౌన్సిల్లో. తనకు అవకాశం ఉన్నా లేకపోయినా, తనకి అవసరం ఉన్నా లేకపోయినా, సందర్భం వచ్చినా రాకున్నా అనేక సార్లు లోకేష్ మీదకి ఒంటికాల మీద వెళ్ళేవాళ్ళు అనిల్ కుమార్ యాదవ్. అసలు ఒక దశలో భౌతిక దాడులకు కూడా అసెంబ్లీలో పైకి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారో ఆ క్రమంలోనే ఈరోజు అప్పుడు కౌన్సిల్లో టీడీపీకి బలం ఉంది కాబట్టి కౌన్సిల్లో షరీఫ్ లాంటి వాళ్ళు దాన్ని ఆమోదించలేదు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కౌన్సిల్ రద్దుకే నిర్ణయం తీసుకున్నారు. కౌన్సిల్లో ఆ బిల్లు ఆమోదించుకోవడానికి చాలా సీరియస్గా వైఎస్ఆర్సీపీ మంత్రులు, నేతలు ప్రయత్నించారు, టీడీపీ మీద దాడులకు కూడా. ఈ క్రమంలోనే లోకేష్ మీదకు కూడా వెళ్ళిన పరిస్థితి అనిల్ కుమార్ యాదవ్. లోకేష్ పేరెత్తితేనే ఒంటికాల మీద వెళ్ళే పరిస్థితి ఒక ఎత్తు అయితే, అదే స్థాయిలో ఒక బూతులను మాట్లాడుతూ, అది ఆఫ్ ద రికార్డ్ అంటారు యాక్చువల్గా, అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో బూతులు మాట్లాడుతూ వాటిని రికార్డును తొలగిస్తారు యాక్చువల్గా. కానీ వాటిని రికార్డుల నుంచి తొలగించిన విధంగా ఆఫ్ ద రికార్డ్, ఆన్ రికార్డు కూడా బూతులు మాట్లాడిన పరిస్థితి ఉంది. చాలా అగ్రెసివ్గా మాట్లాడిన పరిస్థితి. యాక్చువల్గా ఈయనకి ఎమ్మెల్యేగా గెలవడంతోనే జగన్ను ఆయనకు ఏదైతే భారీ నీటిపారుదల శాఖ మంత్రి పదవి ఇచ్చారు, అత్యున్నతమైన పదవి అది. గతంలో దేవినేని ఉమా లాంటి వాళ్ళు చేశారు. ఒక సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని పట్టిసీమ లాంటివి తీసుకొచ్చి తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఉంది ఆయనకు. అలాంటిది అనిల్ కుమార్ యాదవ్ను ఎప్పుడు పోలవరం గురించి వచ్చినా దానికి స్పెల్లింగే తెలియని విధంగా మాట్లాడేవాళ్ళు ఆయన. పోలవరం ఎందుకు అక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో నీళ్లు బయటకు వస్తూ ఉన్నాయి, నిర్వాసితులకి గతంలో ఉన్న ఇదే ఇబ్బంది పడుతున్నారు అంటే దబరాగిన్న పొంగదా అంటూ మాట్లాడతారు ఆయన వర్షం పడుతున్నప్పుడు. సో అలా పోలవరం గురించి అడిగినా, సబ్జెక్ట్ గురించి అడిగినా, ఇరిగేషన్ గురించి అడిగినా వాటి మీద కంటే కూడా చంద్రబాబు నాయుడును, లోకేష్ను తిట్టడం మీదో, జగన్మోహన్ రెడ్డి గురించి పక్కన వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం మీదో ఆయన ఫోకస్ పెట్టేవాళ్ళు.
అనిల్ కుమార్ యాదవ్ మంత్రి పదవి కూడా అందుకే పక్కన పెట్టారనుకోవాలి జగన్మోహన్ రెడ్డి. 2.5 ఏళ్ల పాటు మంత్రిగా ఉంచిన ఎక్కడ తన శాఖ మీద ఆయన పట్టు నిలబెట్టుకోలేకపోయారు. సో ఆ తర్వాత తీసుకొచ్చి ఆ శాఖను అంబటి రాంబాబుకి ఆయన ఇంకా ఘోరంగా పనిచేశారు. ఇప్పుడు కూడా ఆయన నాకు పోలవరం సబ్జెక్ట్ అర్థం కాలేదంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా ట్రోలింగ్ గురి అవుతూ ఉన్నారు. ఇక అలాంటి అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా తీసి పక్కన పెట్టిన తర్వాత అటు ఆనం ఫ్యామిలీతో ఇష్యూస్ ఉన్నాయి ఆయనకు పార్టీలో, కోటంరెడ్డి పార్టీ నుంచి వదిలిపోయినాక ఆయనతో గొడవలు పెట్టుకున్నారు. ఒక కాకానికి మంత్రి పదవి ఇచ్చినందుకు అనేక సార్లు ఆయనకి యాంటీగా మాట్లాడుతూ వార్తల్లోకి ఎక్కారు. ఇలా నారాయణ ప్రత్యర్థి కాబట్టి నారాయణతో ఇష్యూస్ ఉన్నాయి. జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు, టీడీపీ నేతలు అంటే ప్రత్యర్థులే, వైఎస్ఆర్సీపీ నేతలతో ప్రతి ఒక్కరితో అనిల్ కుమార్ యాదవ్ గొడవలు ఉన్నాయి. ఆ స్థాయిలో విభేదాలు ఉన్నాయి, రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా అలాంటి వాటితోనే వార్తల్లోకి ఎక్కారు. జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడి నుంచి నిలబెట్టినా నెల్లూరులో ఓడిపోతారనే సర్వేలతోనే ఆయన బలవంతంగా అసలు టికెట్ ఇస్తారా లేదా అనే చర్చ జరిగింది. వేమిరెడ్డి లాంటి వాళ్ళు తాను నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలంటే అనిల్ కుమార్ యాదవ్ టికెట్ ఇవ్వొద్దని కూడా జగన్మోహన్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు. తన భార్య ప్రశాంతికి ఇవ్వమని కూడా రిక్వెస్ట్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనిల్ని పక్కన పెట్టిన ఆయన అంచుడు ఖలీల్కి ఇచ్చి ఈరోజు ఆ సీటు కూడా పోగొట్టుకున్నారు. ఈరోజు ఏకంగా అనిల్ కుమార్ యాదవ్ను తనకి ఎలాంటి సంబంధం లేని నర్సరావుపేటకు పంపించారు. నర్సరావుపేట ఎంపీగా గతంలో లావు శ్రీకృష్ణదేవరాయలు ఉంటే ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీ నుంచి ఆయనకు నర్సరావుపేట టికెట్ దొరికితే అనిల్ కుమార్ యాదవ్ని అక్కడ ఎంపీగా నిలబెడతాం జరిగింది. నెల్లూరులో చెల్లని కాసు నర్సరావుపేటలో ఎలా చెల్లుతుందని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారో కానీ ఆయన తీసుకెళ్లి బలవంతంగా నర్సరావుపేట ఎంపీగా నిలబెట్టారు. ఫస్ట్ నుంచి వార్నింగ్లు ఇచ్చుకుంటూ వచ్చారు, తర్వాత రిక్వెస్ట్లు చేసుకుంటూ వచ్చారు. బట్ శ్రీకృష్ణదేవరాయల చరిష్మా ముందు అనిల్ కుమార్ యాదవ్ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఆ స్థాయిలో బెదిరించే వాయిస్తో ముందుకెళ్ళిన జనంలోకి. ఇక కేవలం ఆ సీటు ఎలాగూ ఓడిపోవడం అని తెలిసే అనిల్ కుమార్ యాదవ్ను బకిరాన్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి అక్కడికి పంపించారనే చర్చ కూడా జరిగింది అప్పుడు పార్టీలో. బట్ కారణాలు ఏమైనప్పటికీ పూర్తిగా అనిల్ కుమార్ యాదవ్ అక్కడ మాట్లాడిన మాటలు ఇప్పటికీ ట్రోలింగ్ గురవుతూ ఉన్నాయి. అక్కడ టీడీపీ అధికారంలోకి వస్తే శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేటలో గెలిస్తే తాను మీసం తీసేసుకుంటానంటూ కూడా ఆయన మాట్లాడారు. తాను రాజకీయ సన్యాసం చేస్తానంటూ మాట్లాడారు. ఈరోజు అందరూ కూడా ఎందుకు మీసం తీసేసుకో అంటూ కూడా మాట్లాడుతున్నారు. అలాంటి అనిల్ కుమార్ ఈరోజు తాము నోటి దురుసు కారణంగా ఓడిపోయారని క్వశ్చన్ కూడా అదే అయితే మార్చుకుంటామంటూ కూడా తన యాటిట్యూడ్కి భిన్నంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇక పూర్తిగా సైడ్ అయిపోయిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రివ్యూలకు కూడా ఎక్కడ అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు అటెండ్ కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి తన సీట్ నుంచి పక్క పంపించిన ఒక ఎత్తు అయితే మంత్రి పదవిని తీసి పక్కన పెట్టి కాకాన్ లాంటి వాళ్ళకి ఆ మంత్రి పదవి ఇచ్చి పూర్తి స్థాయిలో తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టేలాగా చేశారు. తన భవిష్యత్తుకి ఒక బ్లాక్ మార్క్ వేశారు అనేది అనిల్ కుమార్ యాదవ్ ఆవేదన. నిజంగానే ఇలాంటి లీడర్స్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పటికీ కూడా ఎలాంటి సంబంధం లేని సీట్లో అనిల్ కుమార్ యాదవ్ పంపించడం, తన ప్రత్యర్థి అయిన కాకాన్ లాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చే ప్రయత్నం చేయడం, ఆల్మోస్ట్ నెల్లూరులో ఉన్న పవర్స్ అన్నీ కూడా అనిల్ కుమార్ యాదవ్ కట్ చేసి పడేయడం, ఇలాంటివన్నీ కూడా పొమ్మనకుండా పొగబెట్టడమే. కానీ తనకి ఇష్యూస్ లేని గత్యంతరం లేని పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి అంటిపెట్టుకునే ఉన్నారు. లాస్ట్ మినిట్ వరకు కూడా పాపం ఆయన జగన్మోహన్ రెడ్డి చాలా లాయల్గా కూడా వ్యవహరించారు. బట్ అలాంటి అనిల్ కుమార్ యాదవ్ ఒక అగ్రెసివ్ పొలిటీషియన్ అయినా ఎంతో భవిష్యత్తు ఉంది. అలాంటి అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళని కూడా ఈరోజు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకునే సిచ్యువేషన్ వచ్చింది. ఈరోజు వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడలేని పరిస్థితులు ఇలాంటి వాళ్ళకి వచ్చాయని అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల కారణంగా అవన్నీ కూడా వీళ్ళే ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక పూర్తిగా ఆయన రాజకీయ జీవితానికి సమాధి పడ్డట్టే అనే చర్చ జరుగుతోంది. అందుకే అనిల్ కుమార్ ఎక్కడ పార్టీ తరఫున వాయిస్ వినిపించేందుకు కూడా ముందుకు రావట్లేదని కూడా చెప్తూ ఉన్నారు. లెట్స్ సీ మరి ఈ పరిణామాల్లో మరి అనిల్ కుమార్ యాదవ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి అదే స్థాయిలో కన్సర్న్ చూపిస్తారా, ఆయన రాజకీయ భవిష్యత్తు నిజంగానే ఏ మలుపు తిరగబోతోంది అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.